ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేశారో ప్రజాపాలనలో దరఖాస్తు చేసేటప్పుడు మాకు ఉచిత విద్యుత్ కావాలి, మాకు గృహజ్యోతి కింద 500కే గ్యాస్ సిలిండర్ కావాలి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ప్రజాపాలన పెట్టి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది ఈ ఉచిత గ్యాస్ కోసం కూడా. సో ఈ 500 గ్యాస్ సంబంధించి చాలా మందికి ఇప్పటికీ కూడా డబ్బులు పడట్లేదు అని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. అలాగే ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గ్యాస్ సబ్సిడీ రావట్లేదు కామెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు డబ్బులు ఎందుకు పడట్లేదు, దానికి కారణం ఏంటి, ఒకవేళ సబ్సిడీ అమౌంట్ పడాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తీసుకుందాం. సో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్న తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు చెప్పింది. సో ఇక్కడ చాలా మందికి అర్థం చేసుకునే ఏంటంటే 500కి గ్యాస్ సిలిండర్ అనగానే 500 అమౌంట్ మన అకౌంట్ లో పడుతుంది కావచ్చు అని చెప్పేసి ఇలా చాలా మంది అనుకుంటున్నారు. నా దగ్గరికి చాలా మంది వచ్చారు ఈ 500 పడట్లేదు అని చెప్పేసి. 500కి గ్యాస్ సిలిండర్ అంటే 500 మన సబ్సిడీ వచ్చినట్టు కాదండి. మన గ్యాస్ ధర ఎంతైతే ఉందో దాంట్లో మనం 500 పెట్టుకోగా, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 900 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఉందనుకుందాం. దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది ఏంటండి 500కి గ్యాస్ సిలిండర్ అని. సో దాంట్లో మనం 900 రూపాయలు కట్టి మనం గ్యాస్ సిలిండర్ వేసుకుంటాం కదా, దాంట్లో ఏంటంటే 500 రూపాయలు పోను మిగిలిన 400 రూపాయలు మనకి సబ్సిడీ వస్తుంది. సేమ్ అలాగే ఇప్పుడు 900 ఉంది కాబట్టి గ్యాస్ సిలిండర్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ 850 ఉంది, అంటే 850 ఉంది. అలాంటప్పుడు 500 గ్యాస్ సబ్సిడీ అన్నప్పుడు 500 అమౌంట్ పోను మిగిలిన 350 రూపాయలు మన అకౌంట్ లో పడతాయి. ఒకవేళ భవిష్యత్తులో 500కి గ్యాస్ సిలిండర్ చేశారనుకోండి సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు ఇప్పుడు ఈ స్కీమ్ అయితే ఉందో 500 గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి అప్పుడు ఎటువంటి సబ్సిడీ రాదు మనకి. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మీకు 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాము అని. ఒకవేళ రేపు ఫ్యూచర్ లో ఈ 900 కాకుండా 2000 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్. ఈ పథకం కనుక అలాగే ఉంటే మనకు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి 1500 అనేది ప్రభుత్వం భరిస్తుంది ఈ పథకం కింద. గ్యాస్ రేట్స్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండవద్దండి. 3 months ఒకసారి రేట్స్ అనేది చేంజ్ అవుతూనే ఉంటాయి. ఇంతకుముందు 850 ఉండే, అప్పుడు ఏమైందంటే 350 అమౌంట్ అని పడింది. ఇప్పుడు 905 ఉంది, 905 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత 405 రూపాయలు పడుతుంది. అది పడుతున్నాయి అంటే లేట్ గా పడుతున్నాయి అనమాట అవన్నీ. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన 1 month కి 1.5 month కి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అదేంటంటే ఆ చిన్న చిన్న అమౌంట్ క్రియేట్ అయ్యే టైంకి మనకి అర్థం కాక పడట్లేదు అనుకుంటున్నాం, కానీ పడే వాళ్ళకైతే పడుతున్నాయి. అమౌంట్ పడకపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే చాలా మంది ఇప్పటికీ కూడా గ్యాస్ సంబంధించిన ఈకేవైసీ చేయించలేదు. గ్యాస్ సంబంధించిన ఈకేవైసీ కనుక చేయించకపోతే ఎటువంటి సబ్సిడీ రాదు. స్టేట్ గవర్నమెంట్ ఇదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉన్నా సరే అది కూడా రాదు. కేవైసీ అయితే మ్యాండేటరీ. అది కూడా గ్యాస్ కనెక్షన్ తీసుకొని 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇలా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల కూడా సబ్సిడీ రాదు. ఇది ఒక ఫస్ట్ రీజన్. మీరు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు, లేదా మీ యొక్క ఆఫ్లైన్ లో ఏదో గ్యాస్ ఏజెన్సీ ఉందో ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు. లేదంటే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు వస్తారు కదా డెలివరీ ఇవ్వడానికి, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, వాళ్ళకి అకౌంట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఈకేవైసీ చేస్తారు. ఓకే, అట్లా కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే చాలా మందికి ఈ గ్యాస్ సబ్సిడీ సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేయకపోవడము. గ్యాస్ తీసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ అనేది కొన్ని గ్యాస్ ఏజెన్సీలు లింక్ చేయలేదు. ఈ ఎల్పిజి సిలిండర్ కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ కంపల్సరీ చేయాలి. తీసుకుంటారు కానీ కొంతమంది లింక్ చేయరు, కొంతమంది అసలు అడగరు. డబ్బులు 5000-6000 కట్టగానే 2 సిలిండర్ ఇచ్చేస్తారు, కథం క్లోజ్. లేదంటే నో బ్యాంక్ అకౌంట్ అని పెట్టేస్తారు. ఇలా పెట్టడం వల్ల కూడా ఈ యొక్క స్కీమ్ అనే రాదు. ఇక్కడ ఏంటంటే లేడీస్ కి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నటువంటి లేడీస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, జెంట్స్ కాదు. రేషన్ కార్డు ఉంది, ఒకవేళ జెంట్స్ పేరు మీద కనుక గ్యాస్ ఉంటే సబ్సిడీ రాదు. లేడీస్ పేరు మీదే ఉండాలి. లేడీస్ స్పెషల్ అన్నమాట, అంతే. రేషన్ కార్డు ఉండాలి ప్లస్ లేడీస్ పేరు మీద గ్యాస్ ఉండాలి. ఆ గ్యాస్ కనెక్షన్ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ ఉండాలి. ఇంకా అసలు ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. సింపుల్ అండి, మీకు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ తోని ఇప్పుడు ఇండియనా, భారత, హెచ్పిఐ ఏది ఉంటుంది దానికి సంబంధించిన కంపెనీకి లాగిన్ అవ్వండి. మీ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో వచ్చేస్తాయి. అక్కడ కింద మీకు సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు. 10 సంవత్సరాల కింద గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారు కదా, యాక్టివ్ లేకపోవడం. దీని వల్ల కూడా బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది పడదు. అదొక రీజన్. మీరు వాడని బ్యాంక్ అకౌంట్ కనుకుంటే మీరు దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. వితిన్ 24 hours లా లింక్ అయిపోతుంది. తర్వాత ఈ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి చాలా మందికి చేసే మిస్టేక్ ఏంటంటే మన ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అయితే లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ గ్యాస్ కి లింక్ ఉండాలి. మాక్సిమం ఇలాగే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏ స్కీమ్ అయినా సరే ఆధార్ బేస్డ్ స్కీమ్స్. ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అయితే లింక్ ఉందో ఆ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ తొందరగా అయిపోతుంది. ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకున్నా సరే అమౌంట్ పడుతుంది, కానీ లేట్ గా లాస్ట్ 100లో మీరు 100% అన్నట్టు. అలాంటప్పుడు కష్టం. అందుకని ఆధార్ కార్డ్ కి ఏ బ్యాంక్ అయితే లింక్ ఉంటుందో అదే బ్యాంక్ అకౌంట్ ఏ స్కీమ్ కైనా సరే, గృహజ్యోతి స్కీమ్ గానీ వేరే ఏ స్కీమ్ గానీ అదే అకౌంట్ ఇవ్వాలి. అదే
ఎప్పుడు యాక్టివ్ లో ఉంచుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో తెలియకపోతే మీరు ఆధార్ కార్డు లో లాగిన్ అవ్వచ్చు. అక్కడ ఆప్షన్ ఉంటుంది, బ్యాంక్ సీడింగ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే కూడా మనకి ఏ అకౌంట్ లింక్ ఉందని కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు ఆ బ్యాంక్ అకౌంట్ వేరే ఉంది, అది కాదు మీరు వాడేది వేరే అకౌంట్ వాడలే, ఈ భారత్ సీడింగ్ అనే వెబ్సైట్ ఉంది, అది కూడా ఓపెన్ ఆధార్ కార్డ్ బ్యాంక్ సీడింగ్ కూడా చాలా ఈజీ, ఆన్లైన్ లోనే విత్ ఇన్ సెకండ్ లో అయిపోతుంది. అది మీరు సైట్ లోకి వెళ్ళి కూడా భారత్ సీడింగ్ సైట్ లోకి వెళ్ళి కూడా మీ ఆధార్ కార్డ్ కి మీకు నచ్చిన మీకు ఏదైతే అకౌంట్ వాడుతున్నారో అది లింక్ చేసుకోవచ్చు. సో ఈ 4 ప్రాబ్లమ్స్ వల్ల సబ్సిడీ అమౌంట్ అనేది డిలే అవ్వడం లేదంటే పడకపోవడం అనేది ఉంటుంది. సో ఇంకొకటి చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఉంది కదా, ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి మనం 900 కనుక గ్యాస్ సిలిండర్ కొంటే ఈ 400 రూపాయలు మనకి ప్రభుత్వం మన అకౌంట్ లో వేస్తుంది అనుకుంటున్నారు. సో అలా కాదు ఇక్కడ. ఇప్పుడు కనుక మనము 900 రూపాయలు కట్టి గ్యాస్ డెలివరీ తీసేసుకుంటాం. మనకి గవర్నమెంట్ ఇచ్చిన గృహజ్యోతి ప్రకారం 500కి గ్యాస్ రావాలి, 400 రూపాయలు మనం రిటర్న్ వాడాలి. అవి ఎప్పుడు పడతాయి తెలుసా? సో గవర్నమెంట్ మనకి ఇయ్యదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ 500 రూపాయలు పోను ఈ 400 రూపాయలని గవర్నమెంట్ అనేది ఆయిల్ కంపెనీకి ఇస్తుంది, మనకి ఇవ్వదు. అంటే మన కస్టమర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయదు. గవర్నమెంట్ మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుందని అనుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ కి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయదు. ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో ఆయిల్ కంపెనీకి చెల్లిస్తుంది. ఆయిల్ కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళకి చెల్లించిన సబ్సిడీ అమౌంట్ ని వాళ్ళ కస్టమర్స్ కి, అంటే మనం కస్టమర్స్ కాబట్టి ఇండియన్ భారత్ హెచ్పి ఎవరైతే వాళ్ళ కస్టమర్ కి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ అమౌంట్ వీళ్ళు మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఆ కంపెనీ ఆయిల్ కంపెనీ నుంచి మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే కానీ డైరెక్ట్ ప్రభుత్వం నుంచి మనకి రూపాయి రాదు. సో ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రభుత్వము ఆయిల్ కంపెనీస్ కి ఆ సబ్సిడీ అమౌంట్ చెల్లిస్తేనే మనకు పడుతుంది, లేకపోతే పడదు. ఇది మ్యాటర్. సో ప్రతి నెల కూడా ఎన్ని సిలిండర్ బుక్ చేసుకుంటామో అన్ని సిలిండర్ సంబంధించి సబ్సిడీ అమౌంట్ కనుక ప్రభుత్వము ఆయిల్ కంపెనీ చెల్లిస్తే ఆయిల్ కంపెనీస్ ఇంకో 1 మంత్ తర్వాత వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు మళ్ళీ మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ అకౌంట్స్ కూడా మనకి లింక్ అయి ఉండాలి, ఆ ఎల్పిజి సిలిండర్ కి లింక్ అయి ఉండాలి. లింక్ లేకపోతే ఆ డబ్బులు పోయింది మంగళం. సో అది వచ్చేట. అంటే ప్రభుత్వం కూడా ఇవ్వదు అనుకోండి, ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంటుంది ఎవరికి లింక్ ఉంది ఎవరికి లింక్ లేదని. లింక్ లేకపోతే గవర్నమెంట్ కూడా కట్టేయదు, లింక్ ఉన్న వాళ్ళకే కట్టిస్తుంది. సో అదనమాట. సో డైరెక్ట్ మనకి ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి మనీ మనకి రాదు. ఈ గ్యాస్ సబ్సిడీ అనేది కొందరు పడుతుంది, కొందరు పడట్లేదు. పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పాను కదా ఈ 4 పాయింట్స్, అలాంటి మిస్టేక్స్ ఉంటే కూడా మీరు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎవరిని అడగాల్సిన అవసరం ఏం లేదు. మీ అకౌంట్ లోకి లాగానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఫోన్ లో కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇండియన్ గ్యాస్ కి సపరేట్ యాప్ ఉంది, భారత్ గ్యాస్ సపరేట్ యాప్ ఉంది, హెచ్పీకి సపరేట్ యాప్ ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకుని కూడా దాంట్లో కొట్టుకోవచ్చు. ప్రతిదీ కనిపిస్తుంది. సబ్సిడీ అమౌంట్ కూడా ఇంతకుముందు కనబడేది కానీ ఇప్పుడు ఆప్షన్ కనబడతలేదు. ఇంతకుముందు అయితే సబ్సిడీ ఎంత వచ్చిందని కూడా మనకు కనిపించేది, ఇప్పుడు ఆప్షన్ కనబడలేదు దాంట్లో. సో వస్తే రావచ్చు మళ్ళీ ఆప్షన్ కూడా, సబ్సిడీ ఎంత వచ్చింది ఎంత రిలీజ్ చేశారనేది కూడా. సో అది కూడా ఉంటుంది. సో ఇంట్లో కూర్చొని మొబైల్లోనే వేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు, చెక్ చేసుకోవచ్చు కూడా. సో ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది కామెంట్ చేశారు, కొత్త రేషన్ కార్డు వచ్చి 1 మంత్ అయ్యింది, అసలు ఆ రేషన్ కార్డుకి ఎటువంటి గ్యాస్ సబ్సిడీ లింక్ చేయలేదు, కానీ ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే ఆల్రెడీ లింక్ ఉందని చెప్పి చూపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కొత్త రేషన్ కార్డు రావచ్చు, కానీ మీరు ఇచ్చినటువంటి గ్యాస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే రేషన్ కార్డు కనుక అటాచ్మెంట్ చేసి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ కొత్త రేషన్ కార్డు వచ్చినప్పటికీ కూడా దానికి ఈ పాత గ్యాస్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు ఆర్డర్ లింక్ అని చూపిస్తుంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అయితే ఓ లింక్ చేసుకుంటుంటే ఓ లింక్ ఇయ్యరు కదా, ఎందుకంటే పేరు మ్యాచ్ కావాలి, అక్కడ అన్ని మ్యాచ్ అయితేనే అవి ఓకే అవుతుంది, లేకపోతే ఇష్టమంటే ఓకే చేయడానికి లేదు. అక్కడ వాళ్ళని అడగండి ఏ రేషన్ కార్డుకి లింక్ ఉందో, వాళ్ళని అడిగితే చెప్తారు. సో ఇంకా ఈ ఫ్రీ గ్యాస్ ఏదైతే ఉందో, ఫ్రీ కరెంటు ఫ్రీ గ్యాస్ అనేది ఇంకా ఇస్తున్నారు. మీ ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళేసి ఉచిత విద్యుత్ అండ్ ఈ 500కి గ్యాస్ సబ్సిడీ అనే స్కీమ్ ని పొందడానికి మీ యొక్క ప్రజాపాలన స్లిప్, దాని తర్వాత గ్యాస్ డీటెయిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు అవన్నీ తీసుకొని వెరిఫై చేసి ఇమీడియట్ గా అప్పుడే యాక్టివేషన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేశారో, అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసేటప్పుడు మాకు ఉచిత విద్యుత్ కావాలి, మాకు గృహజ్యోతి కింద 500కే గ్యాస్ సిలిండర్ కావాలి అని టిక్ చేసి ఉంటేనే మీకు సబ్సిడీ వర్తిస్తుంది. కానీ ఇది ఎందుకు లేదు, అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పేసి అప్పుడు అప్లికేషన్ పెడితే అప్పుడు ఎవరైతే టిక్ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వరు. అక్కడ పోయి సరే టిక్ చేస్తా నేను, మీరు చెయ్యండి అని చెప్పినా కూడా చెయ్యరు. ఎందుకంటే ఈ ప్రజాపాలన మనం అయితే టిక్ చేసామో ఆ టిక్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలని ముందే ఆన్లైన్లో ఫీడ్ చేసి పెట్టారు. అది దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. ఎంపీడీఓకి ఎంపీఓకి ఎవరు కూడా దాన్ని చేంజ్ చేయకుండా ఎవరిని లాక్కుంటాయి అనమాట. అందుకనే ఎవరైతే అక్కడ టిక్ చేసి ఉన్నారు రెడీగా, అలాంటి వారు ఎలాంటి టిక్ చేయకుండా మాత్రం ఏమి చేయలేం. అది ఇదండి ఈ ఫ్రీ గ్యాస్ గురించి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.